హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు యాక్చువల్లీ ఇది 2 days బిఫోర్ అనమాట, అంటే స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందు. సో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదని చెప్పి, సో వాళ్ళకి కూడా స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం అని చెప్పి రిసార్ట్కి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట. అది కూడా అప్పటికప్పుడు ప్లాన్. సో దాంట్లో నెంబర్ ఆఫ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ చూసి ఏది బాగుంది ఏంటి అని ఆల్రెడీ మేము 2-3 వాటికి వెళ్ళొచ్చాం కాబట్టి సో వేరే వాటిని వెతికామన్నమాట. సో ఈ రిసార్ట్ కూడా మేము వెళ్ళొచ్చేసాము, బట్ అది లాంగ్ బ్యాక్. దట్టు ఇలా మేమందరం మళ్ళీ వెళ్ళలేదన్నమాట. సో అందరు కలిపి వెళ్ళినప్పుడు లియోనియా వెళ్తే బాగుంటుంది. అంతకుముందు మేము చూసాము. సో మా నైబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు చూడలేదని చెప్పి సో అది బాగుంటుంది అనిపించి సో అది సజెస్ట్ చేసి నెక్స్ట్ డే మేము ఎప్పుడు కూడా 1 day బిఫోర్ అనుకుంటాము, నెక్స్ట్ డే వెళ్ళిపోవడం అలానే జరుగుతుంది ఏ ట్రిప్ అయినా కూడా. సో ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా మేము ఒక SUV బుక్ చేసుకొని మళ్ళీ వాళ్ళని మాట్లాడతాం అన్నమాట, అప్ అండ్ డౌన్ తీసుకొచ్చేలాగా. సో అలా బుక్ చేసుకొని వాళ్ళు డే అంతా మనతో ఉంటే మనం దానికి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ లేట్ అయినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. దట్టు మనం ఎంతైనా లగేజ్ వేసుకుని వెళ్ళొచ్చు కాబట్టి పిల్లలతో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ మనకి లగేజెస్ ఎక్కువ అవుతూనే ఉంటాయి కాబట్టి అది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో SUV బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి షామీర్పేటలో ఉంటుంది. సో మనకి సిటీ నుంచి అయితే మినిమం ఒక 30 kilometers డిస్టెన్స్ వస్తుందన్నమాట, సెంటర్ ఆఫ్ ద సిటీ అయితే. సో షామీర్పేట్కి మేము బుక్ చేసాము. అండ్ ఇది వచ్చేసి రిసార్ట్ వచ్చి లియోనియా రిసార్ట్, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అండ్ రైడ్స్ అన్నీ కూడా బాగుంటాయి. అండ్ మరీ బీభత్సమైన రైడ్స్, ఎక్కువ స్లైడర్స్ ఉండవు, బట్ చాలా డీసెంట్, విత్ ఫ్యామిలీతో వెళ్ళడానికి డీసెంట్ ప్లేస్ అనమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ టికెట్ ప్రైస్ అన్నీ కూడా నేను రిసార్ట్కి రీచ్ అయిన తర్వాత చెప్తాను. సో ఇది ఆన్ ద వేలో అనమాట. ఇది రిసార్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంది. అండ్ మనకి ముందే టికెట్ రూమ్ అనేది రిసార్ట్ కన్నా ముందు ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అవి తీసుకోవాలి. మనకి దీంట్లో ప్యాకేజెస్ ఉంటాయి, నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు. మేము వచ్చి డే అవుటింగ్ అనమాట, సండే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా. సో మిగిలిన ఎవరైనా కానీ వీక్డేస్లో వీకెండ్స్లో 100-200 డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ ప్రైస్ అయితే ఒకలానే ఉంటుంది. విత్ ట్యాక్స్ అండ్ GST అని చెప్పి కలిపి మనకి 1400 పర్ హెడ్ అలా పడుతుంది. 1450 or 1500 అరౌండ్ అడల్ట్స్కి. కిడ్స్ అబోవ్ 5 years అయితే, బిలో 5 years అయితే నో ఛార్జ్ అనమాట. లేదు అంటే వాళ్ళకి కూడా ఛార్జ్ చేస్తారు. సో అదొకటి. అండ్ సో ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా అనమాట, టికెట్ కౌంటర్. ఇక్కడ డే అవుటింగ్కి మనం ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోవచ్చు అనమాట టికెట్స్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 10 to 6 అనమాట. డే అవుటింగ్కి వచ్చి 10 to 6 టైమింగ్స్ అయితే. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ ఎంట్రన్స్ నుంచి మనకి స్ప్లాష్ వరకు వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన అదే ద మెయిన్ రిసార్ట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇండోర్ స్టేడియం దగ్గరికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకోసం మేము ఇక్కడ కూడా కార్లోనే వెళ్ళిపోయాము. సో వెళ్ళి అక్కడి నుంచి మేము మా ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇదంతా ప్లేస్ అంతా చాలా డీసెంట్గా, చాలా మంచి మంచి మొక్కలు, అలాగే చాలా కలర్ఫుల్ మొక్కలు అయితే ఉంటాయి ఇక్కడ. సో మేము మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, మెయిన్ ఎక్కడైతే మనకి రిసార్ట్ ఇండోర్ గేమ్స్ ఉంటాయో అది స్ప్లాష్ ఏరియా ఏదో సంథింగ్ నేమ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలన్నమాట ఫస్ట్. అక్కడి నుంచి దాంట్లోనే లోపలికి ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి పూల్ ఏరియా కూడా అక్కడి నుంచి మనకి కనిపిస్తుంది. అలాగే మనకి ఫుడ్ కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. సో ఆ ఏరియాకి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా రిసార్ట్
మెయిన్ గేట్ నుంచి ఇంత డిస్టెన్స్ నడవాలంటే మనకి అక్కడికే అయిపోతుంది. సో మీరు ఒకవేళ క్యాబ్లో కానీ కార్లో కానీ వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ దగ్గర దిగండి. సో అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే అంత దూరం నడవాలంటే మనకి చాలా కష్టమవుతుంది పిల్లలతో అయితే. ఈ పక్కనన్నీ కూడా చాలా దీంట్లో గార్డెన్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ఆ గార్డెన్ ఏరియాస్లో వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ ఏదైనా అకేషన్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ఏరియాని బుక్ చేసుకుంటారు. సో మనం తీసుకునే ఈ టికెట్ మీద ఏంటంటే మనకి 1 లంచ్ అండ్ 1 వెల్కమ్ డ్రింక్, ఒక బ్రేక్, ఒక స్నాక్ బ్రేక్. సో ఒక స్నాక్ వస్తుంది, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళు ఇస్తారు. మార్నింగ్ వెల్కమ్ డ్రింక్, మనం వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఒకటి ఉంటుంది. సో ఈ కాంబోలో వచ్చి ఫుడ్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి మనం బయట నుంచి ఏ ప్లేయింగ్ ఐటమ్స్ తీసుకెళ్ళక్కర్లేదు. ఎందుకంటే లోపలే మనకి షటిల్స్ కానీ లేదంటే త్రో బాల్, వాలీబాల్, అలాగే రింగ్స్, ఇంకా చాలా ఐటమ్స్ లోపలే మనకి వాళ్ళు ఇస్తారు. బట్ 1000 రూపీస్ డిపాజిట్ చేసి మనం తీసుకోవాలి. అండ్ మనం వెళ్ళేటప్పుడు రిటర్న్ చేస్తే మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారనమాట. దట్ ఈస్ ఫర్ ఇండోర్ గేమ్స్. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చెప్పాను కదా, ఇది మెయిన్గా మనకి వెళ్ళాల్సిన మెయిన్ కౌంటర్ ఇది. సో రిఫ్రెష్ అవ్వడానికి ఫస్ట్ మనకి వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇచ్చారనమాట. సో లిచీ ఫ్లేవర్ వెల్కమ్ డ్రింక్. సో ఇష్టమైన వాళ్ళు తాగుతారు, లేని వాళ్ళు లేదు. బట్ ఫ్లేవర్ వచ్చి ఓకే. సో అక్కడ స్టార్టింగ్లో పిల్లలు అంటే ఖచ్చితంగా జ్యూస్ అంటే ఏదో ఒక జ్యూస్, ఎలా అన్నా వాళ్ళ జ్యూస్ అయితే సరిపోద్ది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆ జ్యూస్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్దాం లోపలికి అని చెప్పేసి అనుకున్నాము. మా చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి టికెట్ లేదు కానీ నిజంగా టికెట్ ఉంటే కనుక ఫుల్ వర్త్ చేసిన క్యాండిడేట్ మా అందరిలో వాడే అయ్యి ఉంటాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. అండ్ పిల్లలకి ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళడానికి ఉండదు. అండ్ దట్టు ఆ రోజు కొంచెం క్లౌడీగానే ఉంది. బట్ స్టిల్ వాళ్ళతో మళ్ళీ మేము వెళ్ళాలంటే కొంచెం వాళ్ళకి హాలిడేస్ ఉండాలి, లాంగ్ వీకెండ్ రావాలి. సో ఏదైనా ఒకటి అయితే కానీ అది పాసిబిలిటీ ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం. ప్లస్ మేము కూడా ఏదో ఒక రిఫ్రెషింగ్ ట్రిప్ ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటాం అనమాట. సో అది కూడా ఏంటంటే ముందే ప్రీ ప్లాన్ ఉండదు. అప్పటికప్పుడు ఒక సాటర్డే నైట్ ఫ్రైడే నైట్ కూర్చుంటాము, ఇది బాగుందంట అది బాగుందంట అట్లా మాట్లాడుతూ ఓకే నెక్స్ట్ డే వెళ్దాం అని చెప్పి అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుంటాం. అప్పటికప్పుడే వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం అనమాట. సో అలాగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అయిన ట్రిప్ ఇది. సో అండ్ ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్. అక్కడి నుంచి మనకి ఎక్కడైతే రిసెప్షన్ ఉంటుందో దాని పక్కనే ఇండోర్ గేమ్స్ రూమ్ ఉంటుందన్నమాట. ఈ లోపల మనకి కొన్ని సోకర్స్, ఇవి మన టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మార్నింగ్ ఈ గేమ్స్ కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ కౌంటర్ ఉంటుంది సపరేట్గా. చెప్పాయి కదా మనకి షటిల్ కావాలన్నా లేదంటే ఎవరైనా క్రికెట్ ఆడుకుంటారు జెంట్స్ అనుకుంటే బ్యాట్, బాల్ అన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు. బట్ 1000 రూపీస్ డిపాజిట్ చేసి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా కానీ వాళ్ళు దాంట్లో కట్ చేసుకుంటారనమాట. లేదు అంటే మన ఫుల్ అమౌంట్ మనకి రిటర్న్ చేస్తారు. ఇదంతా కూడా ఇండోర్ స్టేడియము. సో ఒకవేళ మీకు ఇండోర్ గేమ్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫోటో గ్యాలరీస్ అవి ఉంటాయి. సో అక్కడ కూడా పిక్చర్స్ అయితే తీసాము. అండ్ ఎక్కువసేపు ఇండోర్ దగ్గర మేము స్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇండోర్లో అంతలా ఏముంటుంది, లాస్ట్లో వద్దాము అన్న ప్లాన్తో మేము అక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. జస్ట్ ఏవో కొన్ని అట్లా పైన ఆడి నెక్స్ట్ వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మేము బయట నుంచి ఒక షటిల్ బ్యాట్ తెచ్చుకున్నాము. బట్ అవి ఏంటంటే లోపలికి ఇన్సైడ్ నాట్ అలౌడ్. ఈ గేమ్స్ ఉంటాయి కదా, సో ఈ లోపలికి ఈ స్ప్లాష్ జోన్ లోపలికి అయితే అలౌ లేదు. ఒకవేళ బయట కొన్ని చెప్పాను కదా గార్డెన్స్ టైప్ ఉంటాయి అని చెప్పి అక్కడ కావాలంటే మనం ఆడుకోవచ్చు అనమాట. ఇన్సైడ్ ఈ స్ప్లాష్ ఏరియా లోపల ఎక్కడైనా ఆడుకోవాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించినవే మనం తీసుకోవాలి. సో జస్ట్ ఇక్కడ ఏం రాకపోయినా జస్ట్ ట్రై చేసి చిల్ అయ్యాం అంతే. ఏదో అలా టైం స్పెండ్ చేస్తూ జస్ట్ అన్నీ చూద్దాం అన్నట్టు
అక్కడ మిగిలిన ఏరియాస్లో ఎక్కడ కూడా ఏవి కాయిన్స్ అవి ప్లేస్ చేయలేదన్నమాట మార్నింగే వెళ్ళడం వల్ల. సో అక్కడ పెద్ద కాయిన్స్ కానీ అవి ఇంకా కౌంటర్ అది ఓపెన్ చేయకపోవడంతో జస్ట్ అక్కడ ఉన్న వాటిని మేము అలా ట్రై చేస్తూ ఆడాము. సో మా అక్కడి అయితే డైరెక్ట్ బాల్స్ తీసుకెళ్ళి అక్కడ వేసేస్తున్నాడు అనమాట. వీళ్ళైతే కొంతసేపు అట్లా లోపల మనకి గేమ్ పెద్ద తెలియదు కాబట్టి సో వాళ్ళు అదేదో అనుకుని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి వాళ్ళు చూశారు. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి మా వాడి క్రాంకీనెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మా చిన్న అబ్బాయికి వాటర్ అంటే చాలా చాలా ఇష్టము. మీరు ఒక రోజు స్విమ్మింగ్ పూల్లో దిగమన్నా దిగుతాడు. సో అంత ఇష్టం అనమాట వాడికి. అక్కడి నుంచి మొదలుపెట్టాడు క్రాంకీనెస్. నేను వెళ్ళిపోతాను, నేను దిగిపోతాను, నా డ్రెస్ తీసి అని చెప్పి. సో అక్కడ వాడిని కాయడం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా ఫ్రంట్ ఏమో పూల్ ఉంది. సో ఈ పూల్ ఏరియా దాటి మనం ఇండోర్ గేమ్స్ చెప్పాం కదా, ఇంకా టెన్నిస్ కానీ షటిల్ కానీ లేదంటే క్రికెట్ ఏదైనా ఆడాలంటే దీన్ని దాటి నెక్స్ట్ దీని నుంచే వే ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పి అలా వెళ్ళాల్సి వచ్చింది. బట్ మా వాడైతే కంట్రోల్ అవ్వలేదు. యాక్చువల్ మా ప్లాన్ వచ్చేసి మార్నింగ్ అంతా ఇండోర్ గేమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడము, కిడ్స్ ఏరియాకి తీసుకెళ్ళడము, అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత పూల్కి దిగడం అనమాట. కానీ మా వాడు అన్నిటిని బ్లాస్ట్ చేశాడు అనమాట. సో ఆర్డర్ అనేది మిస్ అయిపోయింది. కాబట్టి వాడిని కంట్రోల్ చేయలేక మేము స్విమ్మింగ్ యాక్టివిటీస్ ముందు దిగాల్సి వచ్చింది. కోపం వచ్చింది వాడికి. కోపం వచ్చి చెప్తున్నాడు, వెళ్ళిపోదాం స్విమ్మింగ్కి వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. అండ్ దీనికి పక్క నుంచి మనకి అదర్ గేమ్స్ కూడా ఇక్కడి నుంచి ఉంటాయి. పూల్ ఏరియా అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అలాగే బట్ మా ప్లాన్ అటు ఇటు అయినా కానీ మార్నింగ్ టైంలో ఎక్కువ మంది లేక మనకి పర్సనల్ స్పేస్ ఉన్నట్టు అనిపించింది. చాలా టైము పూల్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసాం అనిపించింది. ఇంతకుముందు రిసార్ట్స్ కన్నా ఇక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. మా వాటి స్ట్రాలర్ నేను ఎప్పుడు తీసుకెళ్ళినా వాడు స్ట్రాలర్లో కన్నా బయట ఎక్కువ ఉంటాడు అనమాట. వాడిని ఎత్తుకోవడం ఇవన్నీ ఎక్కువ అవుతాయి. దాంట్లో మా లగేజ్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడు అదే అవుతుంది. స్ట్రాలర్ ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ వాడు చేసే పని అది. సో వాడిని కంట్రోల్ చేయడానికి వాడిని వదలలేదు, లేదంటే డైరెక్ట్ వాడు దూకేస్తానని రెడీగా ఉన్నాడు అనమాట. వాడిని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఎత్తుకొని ఏదో చేసాము. సో వాళ్ళందరినీ చూసి ఆల్రెడీ కొంతమంది స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు. వాడు నార్మల్గా షవర్ కిందకి వెళ్తేనే వాడు స్విమ్మింగ్ పూల్లో ఫీల్ అవుతుంటాడు. చిన్న టబ్ టైప్ కూడా తీసుకున్నాం అనమాట మేము ఇంట్లో ఉన్నప్పుడు. వాడు స్విమ్మింగ్లా ఫీల్ అవుతాడని చెప్పి. అలాగే పెద్ద అబ్బాయికి కూడా ఇష్టం బట్ వాడిని కంట్రోల్ చేయొచ్చు, మనం చెప్తే వింటాడు కాబట్టి. ఈ చిన్నాడైతే కంట్రోల్ అవ్వడు. సో ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి కొన్ని. సో వాటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఏదో అలా గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళి మొత్తానికి వెళ్ళాము. ఇక్కడ బాక్స్ క్రికెట్, ఎవరైనా క్రికెట్ బ్యాట్ తీసుకుంటే జెంట్స్ అక్కడ ఆడుకోవచ్చు అనమాట. లోపలేమో షటిల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే పిల్లలకి ఇక్కడ వచ్చేసి పెద్దవి చెస్, లూడో, అలాగే స్నేక్ అండ్ లైడర్ ఇవి ఉన్నాయి. మా చిన్నోడికి ఏం తెలియకపోయినా ఏం రాకపోయినా అక్కడైతే ప్లేస్ చేశాడు. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి వాడిదే ఇష్టరాజ్యం అనమాట. సో మా పెద్దోడికి అయితే కొంచెం చెస్ అది తెలుసు. సో వాడు ప్లేస్ చేయడానికి చూస్తున్నాడు. వీడేమో వాడేదో చేసేస్తున్నాడు అని చెప్పి వీడేదో చేయడానికి ట్రై చేసేస్తున్నాడు. సో అది. అండ్ పిల్లలకైతే ఇవి ఎక్కడికక్కడ ఉన్నాయి చెస్ బోర్డ్స్. అవి చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే చిన్న చిన్న బోర్డ్స్ చూసిన వాళ్ళకి ఇలా పెద్ద బోర్డ్స్ అవి చూసి ఆడడం అవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. సో బాగా అనిపించింది. సో వాళ్ళైతే కొంచెం టైం ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేశారు. సో ఈ టైం మాకు అరౌండ్ 1 hour మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము. తర్వాత ఇంకా నెక్స్ట్ పూల్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాం అన్నమాట. సో
సో పూల్ యాక్టివిటీస్ అండ్ రిమైనింగ్ బ్లాగ్ నేను వేరే దాంట్లో షేర్ చేస్తాను. సో అప్పటి వరకు మీ ఇంట్లో జస్ట్ ఇండోర్ యాక్టివిటీ మేము మిగిలిన టైం స్పెండ్ చేసింది అది మాత్రం ఉంటుంది.